ఓం శ్రీ తల్పగిరి రంగనాథ స్వామి పరబ్రహ్మణ్యే నమః. శ్రీ వేదగిరి లక్ష్మీ నరసింహ స్వామి పరబ్రహ్మణ్యే నమః. భక్తులందరికీ ముందుగా శ్రీ విశ్వావసునామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. అందరు కూడాను ఆయురారోగ్య ఐశ్వర్యాలతో, అష్టైశ్వర్యాలతో, మనశ్శాంతితో ఆయురారోగ్యంగా అందరూ బాగుండాలని భగవంతుని దేవదేవేరుల్ని దేవుని ప్రార్థిస్తున్నాం. ఇదే విధంగా ఈరోజు అనాదిగా సంప్రదాయంగా వచ్చేటటువంటి వరవడి మనకు నెల్లూరులో ఉత్తర శ్రీరంగంగా పేరుగాంచినటువంటి శ్రీ తల్పగిరి రంగనాథ స్వామి వారి దేవస్థానం, ఇదే విధంగా వేదగిరి క్షేత్రంగా వెలుగొందుతున్నటువంటి వేదగిరి లక్ష్మీ నరసింహ స్వామి వారి క్షేత్రం నరసింహకొండ, ఇంకొకటి కామాక్షితాయి అమ్మవారి దేవస్థానం. ఈ మూడు కూడాను త్రిభుజాకారంగా కశ్యప ప్రజాపతి మహర్షి యొక్క తపోబలంతో, ఆయన యొక్క తపోనిష్టతో వెలిసినటువంటి ప్రాణప్రతిష్ఠ చేసుకున్నటువంటి దేవస్థానాలు. ఇవి నెల్లూరు జిల్లాకే తలమానికాలు ఈ దేవాలయాలు మూడు కూడాను. ఈ నేపథ్యంలో అనాదిగా ఇక్కడ ఒక ఆనవాయితీ ఉంది. సంవత్సరంలో 3 సార్లు వేదగిరి లక్ష్మీ నరసింహ స్వామి వారు కొండ దిగి ఇక్కడికి నెల్లూరుకి వచ్చి నెల్లూరు ప్రజలందరికీ, భక్తులందరికీ కూడా దర్శనం ఇవ్వడం జరుగుతుంది. ఈ నేపథ్యంలో ఉగాది సందర్భంగా ఈరోజు ఏదో అనివార్య కారణం వల్ల కొద్దిగా ఈ మధ్యన కాలంలో కొద్దిగా జరగలేదు, కానీ మరలా ఈరోజు ఈ సంవత్సరం నుంచి కూడా అది పునరుద్ధరించడం జరిగింది మేము. ఇదే విధంగా ఈ సందర్భంలో వేదగిరి లక్ష్మీ నరసింహ స్వామి వారు ఉగాది సందర్భంగా శ్రీ తల్పగిరి రంగనాథ స్వామి వారి దేవస్థానానికి రావడం, ఇక్కడ స్వామివారి యొక్క మర్యాదలు, స్వామివారి యొక్క ఆయన యొక్క సాంగత్యం, ఇదంతా సంప్రదాయం. సో ఆ విధంగా చేసుకోవడం. అదేవిధంగా వేదగిరి లక్ష్మీ నరసింహ స్వామి వారి దేవస్థానం నుంచి కూడాను స్వామివారికి, రంగనాథ స్వామి వారికి కూడా మర్యాదలు సమర్పించడం, ఇది ఒక ఆనవాయితీగా వస్తుంది. ఇది ఇక్కడి నుంచి మళ్ళా కొనసాగే విధంగా మేము ఏర్పాటు చేసుకున్నాం. ఈ సందర్భంగా మరొక్కసారి అందరికీ కూడాను పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు, కృతజ్ఞతలు, శుభాకాంక్షలు, శుభాశీస్సులు తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి తోడ్పడినటువంటి తల్పగిరి రంగనాథ స్వామి వారి దేవస్థానం ఈవో గారు, వారి యొక్క అర్చక స్వామి బృందం, అదేవిధంగా వేదగిరి లక్ష్మీ నరసింహ స్వామి వారి సిబ్బంది, వారి యొక్క బృందం అందరూ కూడాను ఎంతో శ్రమ కోర్చి ఈ కార్యక్రమం నిర్వహించాలి, పట్టుదలగా చేయడం చాలా ఆనందదాయకం. ఇదే విధంగా కొనసాగాలని నేను భగవంతుని ప్రార్థిస్తూ అందరూ కూడా ఆయురారోగ్య ఐశ్వర్యాలతో సుభిక్షంగా ఉండాలని స్వామివారిని వేడుకుంటూ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. తెలుగు వారికి అత్యంత ముఖ్యమైన ఉగాది పర్వ సందర్భంగా గతంలో ఆగిపోయిన నరసింహస్వామి వారు ఇక్కడికి వేంచేసే కార్యక్రమాన్ని మళ్ళీ ఈ సంవత్సరం పునరుద్ధరించడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని చేపట్టిన దేవస్థానం ఈవో గారు గోపి గారు, వాళ్ళకి ముందుగా కృతజ్ఞత తెలియజేస్తున్నాను. భక్తులందరికీ కూడా ఇది ఒక సదవకాశం. ఎక్కడో వేదగిరిలో ఉండే స్వామివారు నెల్లూరు నగరంలో, అది మన రంగనాథ స్వామి వారి దగ్గర ఏం చేయటం, ఇద్దరు స్వాముల్ని ఈరోజు దర్శనం చేసుకునే భాగ్యం భక్తులు కల్పించడానికి సహకరించిన వేదగిరి లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానం ఈవో గారికి, అలాగే వారి అర్చక, వారి సిబ్బంది అందరికీ కూడా రంగనాథ స్వామి దేవస్థానం తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.